అంశాల గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఒకటి, అంగన్వాడీలు ఇక పూర్తి స్థాయిలో యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ప్రభుత్వంతో నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. వారి డిమాండ్స్ విషయంలో మరి ప్రభుత్వం వెనక్కి తగ్గనంటుంది, అంగన్వాడీలు వెనక్కి తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే ఇంటర్నల్గా కొన్ని చర్చలు జరుగుతున్నాయి. మరి త్వరలో మేము ఎన్నికలకు ముందే మేము మీ సమస్యలను పరిష్కరిస్తాం అనే హామీని ఇంటర్నల్గా ఇస్తున్నారు అనేటువంటి సమాచారం కానీ పూర్తి స్థాయిలో ఇక్కడ అవ్వలేదు. ఇంకా మరోవైపు 21న ఇడుపులపాయలో తండ్రి సమాధి సాక్షిగా షర్మిల పిసిసి బాధ్యతలు చేపట్టబోతున్నారు. షర్మిల కాంగ్రెస్ పిసిసి బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయనేది ఒక అంశం అయితే, రేపు రాబోతున్న ఎన్నికల్లో మరి వైఎస్ఆర్ లెగసీ కూడా చీలే అవకాశం ఉందా, వైసీపీ పార్టీకి ఇది ఎంత నష్టం చేయబోతోంది అనే అంశం ఒకటైతే, ప్రధానంగా మాకు వచ్చిన నష్టమేమి లేదు, కేవలం ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉందో అది మాత్రమే చీలుస్తుంది కాంగ్రెస్, వైసీపీకి వచ్చిన నష్టమేమి లేదు అంటూ వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ రెండు అంశాల గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఒకసారి ముందుగా వేణుగోపాల్ గారు మీరు రెస్పాండ్ అవుతారా? అంగన్వాడీల సమస్యలకు సంబంధించి ఎప్పటికీ క్లారిటీ వస్తుందంటారు? వినోద్ గారు, మీకు వాయిస్ వినపడుతుందా? యా ప్లీజ్, వినిపిస్తుంది క్లియర్. వినోద్ గారు, మీకు అదే విధంగా వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, విశ్లేషకులకి, బీకేఆర్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకి నా నమస్కారము, అదే విధంగా శుభోదయము. వినోద్ గారు, నందు గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్ర చేస్తున్నాడో 2017లో, ఆ రోజు అంగన్వాడీ కార్యకర్తలు పోయి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి హామీ ఇచ్చాడు, తెలంగాణలో ఏదైతే అంగన్వాడీ కార్యకర్తలకు ఇస్తున్నారో వాళ్ళకన్నా మీకు ఎక్కువ జీతాన్ని, ఎక్కువ గౌరవవేతనాన్ని మీకు ఇస్తానని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 2017లో పాదయాత్రలో చెప్పడం జరిగింది. 2017-18 పాదయాత్ర చేసేటప్పుడు ఆ పాదయాత్రలో చెప్పడం జరిగింది. ఆ తర్వాత అప్పటికి ఏదైతే వీళ్ళకి ఇస్తా ఉన్నది 6,950 రూపాయలు ఇస్తా ఉన్నారు వర్కర్స్ కి, అదే విధంగా 3,900 హెల్పర్లకి ఇవ్వడం జరుగుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత 2019 ఎన్నికలకి 6 నెలల ముందు చంద్రబాబు నాయుడు గారు దాన్ని 10,500 చేయడం జరిగింది. ఏదైతే అంటే 6 నెలల ముందు 2019 ఎన్నికలకి 6 నెలల ముందు దాన్ని 10,500 చేయడం జరిగింది. తెలంగాణలో 10,500 ఇస్తారు. వీళ్ళు వచ్చి ఏదైతే 3,900 రూపాయలు చేయడం జరిగింది హెల్పర్లకి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇస్తే నేను వచ్చిన తర్వాత ఇస్తాను అంటే దానికి అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు 10,500 అదే విధంగా 3,900 ఇస్తూ రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలంగాణలో కన్నా మళ్ళీ 1,000 రూపాయలు పెంచి 11,500 ఇవ్వడం జరిగింది. అదే విధంగా వీళ్ళకి ఏదైతే 7,000 రూపాయలు హెల్పర్లకి ఇవ్వడం జరిగింది. అంటే మేము చెప్పడం ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు తెలంగాణలో ఇచ్చేదానికన్నా ఎక్కువ ఇస్తానని చెప్పడం కాబట్టి, ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాన్ని చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. ఆ తర్వాత 1,000 రూపాయలు తెలంగాణ కన్నా అదనంగా 1,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్రలో అంగన్వాడీ కార్యకర్తలకు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటాడు, ఖచ్చితంగా ఆ హామీ మనం కూడా అమలు చేస్తేనే మనకు ఉనికి ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు దాన్ని చేయడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే 13,500 చేశారు ఎవరు తెలంగాణ వాళ్ళు, గత 2021లో 13,500 ఏదైతే వర్కర్స్ కి అదే విధంగా హెల్పర్లకి ఈ పరిణామాలు మనకి తెలిసిన విషయమే. కాకపోతే ఇప్పుడు ఎందుకని ఎప్పుడు ఒక దగ్గర పరిస్థితి చెప్పాలి కదా, చెప్పాలి. ఈ రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, 2 సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడినా కేంద్రం మనకు సహాయం చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్రలో కానీ లేదా నవరత్నాల ద్వారా లేదా సంక్షేమాలను ఇస్తూ ముందుకు పోతున్నాడో, ఈ రోజు ఎక్కడ కానీ ఉద్యోగస్తులుగా నిర్లక్ష్యం చేయకుండా అదే విధంగా డ్వాక్రా సంఘాలు కానీ ఇలాంటి కార్యకర్తలను కానీ వాళ్ళకి కూడా న్యాయం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు. ఈ రోజు అదే చెప్తున్నాం, సర్వీస్ వర్కర్స్ కి 50,000 ఉంటే దాన్ని 1,00,000 పెంచడం జరిగింది. అదే విధంగా హెల్పర్లకు 20,000 ఉంటే దాన్ని 40,000 పెంచడం జరిగింది. ప్రమోషన్స్ అయితే 45 నుంచి 50 ఉంటే నేను అడుగుతానికి మీరు సమాధానం దయచేసి, ఎందుకని ఇన్ని దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ కూడా
ఎందుకని ఒక కొలిక్కి రావడం లేదు? ఎందుకు సమస్య ఏంటి అంటే వాళ్ళది ఎందుకని ఈరోజు అంగన్వాడీల వైపు మాకు అంటే ఇప్పుడు చాలా మంది 28,000 ఇవ్వాలి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు నాయకులు కోరుకో- కానీ స్పోక్స్ పర్సన్స్ కానీ మాట్లాడుతూ ప్రొవోక్ చేయడం వల్లే వాళ్ళు కొనసాగిస్తున్నారని మాట్లాడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. టీడీపీ వాళ్ళు ప్రొవోక్ చేస్తున్నారు వాళ్ళని, అందుకే ప్రభుత్వం మీద వాళ్ళు ఫైట్ చేస్తున్నారు కంటిన్యూస్ గా అని మాట్లాడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇది ఒకదేగే పరిస్థితి లేదంటారా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, మీరు ఏమైతే కోరుకున్నారో తెలంగాణలో కొన్నా 1000 రూపాయలు ఎక్కువ, 10 రూపాయలు ఎక్కువ కావాలని, ఇప్పుడు వాళ్ళు 13.5 వేయిస్తున్నారు కాబట్టి నెక్స్ట్ ప్రభుత్వం కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అయిన 6 నెలల లోపల మీకు ఏదైతే చెప్పానో దాన్ని ఇస్తాను. ఈ రోజు ఫైనాన్షియల్ క్లియరెన్స్ రావాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇచ్చేస్తే చంద్రబాబు నాయుడు లాగా మళ్ళీ నా కేంద్రం సహాయం చేయలేదు, నాకు ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది అని చేతులు ఎత్తేయలేడు. మాట ఇస్తే వీలైనంత వరకు ఆ మాటకి తన ప్రాణం పోయినా కట్టుబడే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. అందుకని ఆయన ఏమంటే, ఈ రోజు ఎలక్షన్ వస్తుంది, వీరికి ఏదో వేగంగా చెప్పేసి మాట చెప్పేసి రేపు ఈకపోతే ఇబ్బంది పడతాము అని చెప్పి ముందుగా ఇబ్బంది వచ్చినా పర్వాలేదు అని చెప్పి ఈ రోజు మాట పైన జగన్మోహన్ రెడ్డి గారు మాట కట్టుబడి ఈ రోజు వాళ్ళకి ఏదైతే ఉందో దాని పైన ఇస్తా అంటే లేదు, వాళ్ళు ఖచ్చితంగా మాకు 25,000 ఇవ్వాలి, 30,000 ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్. మా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటే, తెలంగాణ కన్నా నేను ఎక్కువ ఇచ్చాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఎన్నికల్లో కూడా హామీ ఇస్తున్నాను, తెలంగాణ కన్నా మీకు ఎక్కువ ఇస్తాను. తెలంగాణలో ఏది ఇస్తే ఇస్తున్నారు అంగన్వాడీ కార్యకర్తలకి, వాళ్ళకన్నా నేను ఎక్కువే ఇస్తాను, నాకు 6 నెలలు టైం ఇవ్వండి అని అడిగితే వీళ్ళు పట్టుబడి ఏదైతే ప్రతిపక్షాల దుష్ట చిత్రుష్టం వీళ్ళు కుట్ర పూరితంగా వీళ్ళు పట్టుకుని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన బ్లేమ్ చేయించాలని చెప్పి ఈ రోజు ఇలాంటి చర్యలతో ముందుకు పోవడం జరుగుతుంది. ఓకే, రైట్.